హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో క్విక్గా టేస్టీగా చేసుకునే ఉల్లికాడలు శనగపప్పు వేపుడు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను రండి. ఇది వేడి వేడి అన్నంలో కానీ రోటీలోకి కానీ ఈ ఫ్రై కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. మీరు ఇంట్లో తయారు చేసినాక ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫస్ట్ ఈ రెసిపీ చేసే ముందు ఒక 20 నిమిషాల ముందు వచ్చేసి శనగపప్పుని నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక కడాయిలోకి నూనె వేసుకోవాలి తగినంత. నేను ఇక్కడ 3 స్పూన్ల ఆయిల్ వేసాను. ఇలా మీకు సరిపడంత ఆయిల్ వేసేసుకొని హీట్ చేసుకోవాలి స్టవ్ మీద పెట్టుకొని. ఇందులోకి ఆవాలు జీలకర్ర కూడా వేసి కొంచెం చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఆవాలు కొంచెం చిటపటలాడుతున్నప్పుడు పచ్చి కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. పచ్చి కరివేపాకు కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని దోరగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఈ రెసిపీ రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అండి. ఎవరైనా ఈజీగా సింపుల్గా క్విక్గా చేసుకోవచ్చండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా ఆనియన్స్ వేగడానికి కొంచెం సాల్ట్ పైన సరిపడంత, రుచికి సరిపడంత వేసేసుకుంటున్నానండి ఇక్కడ సాల్ట్ నేను. అట్లా ఉప్పు కూడా వేసేసుకొని దోరగా వేయించుకోవాలి. ఈ ఉప్పు వేయడం వల్ల ఆనియన్స్ తొందరగా వేగుతాయి అన్నమాట. ఇలాగా కొంచెం వేగాక ఇందులోకి పసుపు కూడా కొంచెం వేసుకున్నాను, ఒక 1/2 స్పూన్ దాకా. ఒక 1 స్పూన్ వచ్చేసి ధనియాల పొడి, ఒక 1 స్పూన్ వచ్చేసి ఎర్రగారం పొడి, తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేసుకొని పూర్తిగా వేయించుకోవాలి ఈ మీడియం హీట్ మీద. ఈ కారాలు వేసాక కొంచెం హీట్ తగ్గించుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. తర్వాత ఇవి కూడా వేగాక ఇందులోకి మనం మొదట్లో నానబెట్టి పెట్టుకున్న శనగపప్పును కూడా వేసేసుకొని దోరగా వేయించుకోవాలి. ఈ శనగపప్పుని 2 నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుందండి లో ఫ్లేమ్లో. ఆ తర్వాత మనం తరిగిన ఉల్లికాడలను కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఆ మసాలా అంతా పట్టే అంతలాగా మగ్గించుకోవాలండి. మామూలుగా ఉల్లికాడలు త్వరగానే మగ్గిపోతాయండి, కాబట్టి మీరు ఎక్కువసేపు ఏం వేయించాల్సిన అవసరం లేదు. ఒక 8 to 10 మినిట్స్ మీడియం హీట్ మీద, లో టు మీడియం హీట్ మీద వేయించుకుంటే సరిపోతుందండి. చూసారు కదండి, చాలా ఈజీగా తేలిగ్గా చేసుకునే ఉల్లికాడలు శనగపప్పు వేపుడిని. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి అన్నంతో కానీ చపాతీతో కానీ. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ.